యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. ఈ రోజు ఒక కిరాక్ మెంటలిజం ట్రిక్ తోటి వచ్చిన అనమాట. మొన్న లైవ్ పెట్టినా కదా, సో అందరు మెంటలిజం అన్నారు. సో అందుకే ఒక మెంటలిజం ట్రిక్ తోటి వచ్చిన అనమాట. ఈ ట్రిక్ ఎట్లా ఉంటుంది అని అంటే, ట్రిక్ చూసిన తర్వాత ఏందిరా బాయ్ ఇది ఇట్లుంది అని అంటారు అనమాట. అట్లుంటది ట్రిక్. సో టైం వేస్ట్ చేయకుండా మనం డైరెక్ట్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేద్దాం అనమాట. పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు తెలుసు యా బ్రో వస్తాలే నా ఛానల్ని అని కింద ఎర్రబడని ఉంటుంది, వచ్చేసి అనమాట. అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లాంటి మెంటలిజం ట్రిక్కులు చేస్తాను, మెంటల్గా చేస్తాను, అవన్నీ నువ్వు మిస్ కావద్దు కాబట్టి, రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ బ్రో. సో యో బ్రో, ఇది పర్ఫార్మెన్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక డై ఉంది, అండ్ మన దగ్గర ఒక పేపర్ ఉంది, అండ్ దీని మీద 6 నెంబర్స్ రాసి ఉన్నాయి అనమాట, రైట్. సో ఇప్పుడు మ్యాజిక్ ఏంది అని అంటే, నేను ఈ డై తోటి ఇగో ఇట్లా రోల్ చేస్తాను అనమాట. సో ఏ నెంబర్ పడుతుందో మనం చూద్దాం అనమాట, రైట్. సో ఇట్స్ ఏ మెంటలిజం ట్రిక్ అనమాట. సో యాక్చువల్లీ స్పెక్టేటర్ ఉంటాడు, స్పెక్టేటర్ ఇట్లా రోల్ చేస్తాడు, ఏ నెంబర్ పడుతుందో అప్పుడు మనకి ఒక ర్యాండమ్ నెంబర్ వస్తుంది అనమాట, రైట్. సో ఇప్పుడు నేను ర్యాండమ్ గానే వేస్తున్నా, ఇక డై తోటి చీటింగ్ చేయడానికి ఎట్లా రాదు కదా. సో ఇప్పుడు వాచ్ దిస్, వి గాట్ 6 ఓకేనా, లేకపోతే చేంజ్ చేద్దామా నెంబర్. సో ఇప్పుడు స్పెక్టేటర్ అంటాడు వద్దు బ్రో నాకు 6 వద్దని అంటాడు. సరే బ్రో లైట్. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం, బ్రో వి గాట్ 3, ఇదేనా కావాలా బ్రో, ఇది కూడా వద్దు అంటాడు. నీ ఇష్టం బ్రో, ఇది అయితే ఫైనల్, ఇది ఏది పడితే అదే అనమాట. ఇప్పుడు రైట్ 5, రైట్, ఇది ఏది పడితే అదే ఫైనల్ బ్రో 5. సో ఇప్పుడు నా దగ్గర ఒక ప్రిడిక్షన్ ఉండే అనమాట. సో నార్మల్గా నేను టోపీ పెట్టుకోను, నేను నార్మల్గా మ్యాజిక్ ట్రిక్ చేసేటప్పుడు, రైట్. సో ఈ మ్యాజిక్కే నేను టోపీ ఎందుకు పెట్టుకున్నానంటే, ఈ టోపీలో నాకు కొన్ని కార్డ్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ముందే ప్రిడిక్షన్ చేసిన అనమాట. సో మనకి ఏం పడ్డది, 5 పడ్డది. యూ కెన్ సీ ఇయర్, మీకు చక్కగా కనిపించకపోతే, రైట్. సో మనకి 5 పడ్డది. సో ఇప్పుడు మనం ఈ 4 కార్డ్స్ ఏందో చూద్దాం. 5 అండ్ ద ఫైనల్ కార్డ్ ఇట్స్ ఏ 5 అనమాట, రైట్. సో స్పెక్టేటర్ ఏ నెంబర్ అన్నా చూస్ చేయొచ్చు. అండ్ డై తోటే కాదు, మనం నార్మల్గా స్పెక్టేటర్ని ఏదో ఒక నెంబర్ మీద ఇంటూ కొట్టరా బై నీ ఇష్టం, ఏదో ఒకటి చూస్ చేయన్నా చూస్ చేయొచ్చు. అండ్ ఐ నో ద ప్రిడిక్షన్, నాకు ముందే తెలుసు అనమాట స్పెక్టేటర్ ఇదే చూస్ చేస్తాడని. అందుకే నేను ఈ 4 కార్డ్స్ 5 నెంబర్ తోటి ఉన్న 4 కార్డ్స్ తీసి నా టోపిక్ కింద పెట్టుకున్నాను అనమాట, రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా ఈ ప్రిడిక్షన్ మెంటలిజం ట్రిక్ ఎట్లా చేయాలనో నేర్చుకుందాం అనమాట, రైట్. సో యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ అయితే వీడియోని లైక్ కొట్టు, షేర్ చేయి అండ్ కామెంట్ చేయి నీకు ఎట్లా అనిపించింది అనేది కిరాక్ ట్రిక్, రైట్. సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా దీని ట్యుటోరియల్ ఏందో తెలుసుకుందాం అనమాట. ట్యుటోరియల్ తెలుసుకునే కన్నా ముందు నువ్వు నా ఇన్స్టాగ్రామ్ ఐడిని అండ్ ఫేస్బుక్ ఐడిని అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు ఇంకా జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెట్టేస్తా అనమాట, అందులో పోయి నువ్వు చెక్అవుట్ చేసేయచ్చు అనమాట, రైట్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యుటోరియల్ బ్రో. సో యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఇట్స్ ఎ మెంటలిజం ట్రిక్ అండ్ ఇట్స్ ఎ వెరీ 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 సింపుల్ ట్రిక్ అనమాట, రైట్. సో మీకు అర్థమయ్యేటట్టు నేను వెరీ సింపుల్గా చెప్తాను అనమాట ఈ ట్రిక్ని. సో ఎట్లా అనంటే, సో ఫస్ట్ స్పెక్టేటర్ ఏదైనా చూస్ చేయొచ్చు, నాకు అన్నిటికీ సెటప్ ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా స్పెక్టేటర్ ఇట్లా రోల్ చేసిండు, మనకు 1 పడ్డది, రైట్. సో 1 పడితే నేను ఏం చేస్తుండే అని అంటే, సప్పుడు దాకా నా వాచ్ తీస్తుండే, ఇట్లా తీసి బ్రో నేను ఎప్పుడు వాచ్ పెట్టుకోను, కానీ ఈ మ్యాజిక్కి వాచ్ పెట్టుకున్నా, ఎందుకు తెలుసా, ఎందుకనంటే ఇక వాచ్ కింద నేను 1 అని పెట్టినా కాబట్టి, రైట్. సో ఇట్లా నాది ఫస్ట్ ప్రిడిక్షన్ అనమాట ఇది. అంటే మనం ముందే చెప్పామన్నమాట ప్రిడిక్షన్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని, రైట్. సో ఇక ఇక్కడ 1 పెట్టినా నేను, రైట్. సో అది బ్రో అని ఇట్లా 1 చేయాలన్నమాట. సో ఇంకోటి ఏంటంటే రీజనబుల్ ఉండాలి కొంచెం, రైట్. ఎందుకనంటే మరి బ్రో ఇళ్ళకెళ్ళో తీసి బ్రో 1 పెట్టినావు అని అంటే వాడు నమ్మడు. సో వాచ్ కింద 1 అని స్పెషల్గా రాసినాం మనం, రైట్. సో స్పెక్టేటర్ కొంచెం నమ్మేటట్టు ఉండాలన్నమాట. సో మీకు ఏమైనా కొత్త ఐడియాలు వస్తే అవి ట్రై చేయండి, మీకు ఏం ఐడియాలు రాకపోతే తెలుసు కదా, యాజ్ ఇట్ ఈజ్ నేను ఎట్లా దించినో అట్లా దించేసారు అనమాట, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ 1 పడితే ఏం చేయాలనంటే, నేను ఇట్లా వాచ్ పెట్టుకున్నా, వాచ్ కింద ఇట్లా, మీకు వాచ్ లేకపోతే బ్యాండ్ ఉంటే బ్యాండ్ కింద ఇలా 1 అని రాసేది అయిపోతుంది అనమాట, రైట్. సో ఇప్పుడు మనకి 2 పడ్డది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 2 పడితే ఏం చేస్తుండే అని అంటే, ఇగో ఇట్లా పెన్ ఉంది కదా, సో దీన్ని ఇట్లా తీయంగానే ఒక ప్రిడిక్షన్ వెళ్తుంది అనమాట. ఇదైతే డేంజరస్ ప్రిడిక్షన్, ఇది ఖాళీ ఇది 2 పడేది ఉండే మస్తు ఉంటుండే ట్రిక్లా, రైట్. సో ఇగో ఇలా నేను 2 అని రాసిన అనమాట ప్రిడిక్షన్, రైట్. సో ఈజ్ ద ప్రిడిక్షన్. సో ఇట్లా మనం కొంచెం క్రియేటివ్ ఐడియాస్ తోటి ఇట్లా రాయాలన్నమాట,
నేను పర్ఫార్మెన్స్ లో ఆ పెన్ ఆడ పెట్టినా గానీ దాన్ని ఏం యూజ్ చేయలే, ఉత్తిగానే పెట్టినా. రైట్, అది ఒక రీజన్ వల్ల కూడా, ఎందుకంటే ఇట్లా రాసి ఇట్లా పెట్టిండేమో రా భయ అని కూడా అనుకుంటారు వాళ్ళు. సో అట్లా రైట్. సో ఇట్లా పెట్టేసేయాలి అండ్ ఇక్కడ పెట్టేసేయాలి. ఇప్పుడు 3 పడ్డది. సో 3 పడితే ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఒక ఐఫోన్ ఉంది, ఇప్పుడు అది లేదు, వీడియోలు చూస్తారు ఇంకోళ్ళు పక్కన వాళ్ళు. సో అందులో నేను 3 పెద్ద బొమ్మ ఇట్లా ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు అది ఇట్లా నేను బటన్ వస్తాగానే స్క్రీన్ ఓపెన్ కాగానే 3 యువర్ చూజన్ కార్డ్ ఈస్ 3 అని వస్తుంది అనమాట. రైట్. సో 3 ఒక్కదానికే నేను ఫోన్ తోటి ఐడియా చేసిన అనమాట. ఇప్పుడు 4 అయితే ఎట్లుంటది అని అంటే, ఇప్పుడు మనకి 4 పడ్డది అనుకో, 4 అయితే ఎట్లుంటది అని అంటే నేను ఒక డెక్ తీసుకున్నా. రైట్, నా డెక్ బ్రో, నా జేబులో ఒక డెక్ ఉంది బ్రో, ఇట్లా డెక్ తీస్తుండే. సో ఇప్పుడు ఇందులో నేను కొన్ని కార్డ్స్ రివర్స్ చేసిన. సో చూద్దాం ఇప్పుడు. ఇక 4 కార్డ్స్ రివర్స్ ఉన్నాయి బ్రో. 1 2 3 అండ్ 4. రైట్, 4 కార్డ్స్ 4 4s అనమాట. సో ఇప్పుడు మనకి 5 పడ్డది అనుకో, తెలుసుగా బ్రో. సప్పుడు దాకా ఇగో మన టోపీ తీయాలి. అండ్ చూడు బ్రో, నా టోపీ కింద 4 కార్డులు ఉన్నాయి, అవి కూడా 5 ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ 5 నెంబర్ కార్డులే ఉన్నాయి, అవి 4 తెచ్చుకున్నా నేను. రైట్. సో టోపీ నేను నార్మల్గా పెట్టుకోను. సో పెట్టుకున్న ఎందుకు అని అంటే దీనికోసమే అని ఇట్లా వేపేసేయాలన్నమాట. రైట్. సో ఒకవేళ 5 పడకపోతే సప్పుడు దాకా టోపీ ఎట్లా ఉందో అట్లనే ఉంచేసేయాలి. రైట్. సో ఇప్పుడు 6 పడ్డది అనుకో, 6 ఈజ్ అ వెరీ 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 సింపుల్ అండ్ వెరీ 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 పవర్ఫుల్ అనమాట. 6 పడితే ఏం చేయాలి అని అంటే, ఇగో ఇట్లా ప్రిడిక్షన్ ఇట్లా ఓపెన్ చేయగానే ఈడొక 6 ఉంటుంది అనమాట. 6 యువర్ నెంబర్ బ్రో. రైట్. సో యువర్ నెంబర్ బ్రో అని ఇట్లా రాసేయాలన్నమాట. రైట్. సో ఇట్స్ వెరీ 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 సింపుల్ అండ్ పవర్ఫుల్ మెంటలిజం ట్రిక్ బ్రో. సో ఇట్లాంటివి ఇంకా చాలా వస్తాయి అనమాట. సో వీడియో నచ్చితే లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయడానికి ఎట్లా అనిపించింది అనేది. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. నెక్స్ట్ ఇంకో కిరాక్ ట్రిక్లు వస్తాయి అనమాట. నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని, ఎందుకంటే నేర్చుకున్నావు బ్రో కొత్త ట్రిక్, మెంటలిజం ట్రిక్. రైట్. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో. అంతవరకు చిల్లు బ్రో.